రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో తీర్మానం చేయడం పట్ల జిల్లా వ్యాప్తంగా అధికారికంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్ణయం తీసుకోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ ఏర్పాటవుతుందని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని సమీకృత సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థులతో కలిసి వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు స్వీట్లు పంచారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం డిపోలలో మరియు జిల్లా ప్రజా రవాణా అధికారి కార్యాలయంలో నిన్న రాత్రి దీపాలు వెలిగించి ప్లకార్డులు ప్రదర్శించి ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి, జై జై అమరావతి అనే నినాదాలతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజా రవాణాధికారి వైఎస్ఎన్ మూర్తి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి ఏపీ ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. గనుల శాఖ కార్యాలయంలో ఏడీ డి పణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాష్ట్ర రాజధాని బిల్లు ఆమోదం పొందడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అఖండ దీపం వెలిగించారు. అమరావతి రాజధాని, అమరావతి చట్టబద్ధత నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాల్లో పూజలు జరిపారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో అమరావతి ఆర్డీఓ ఆర్ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటులో ఆమోదం పొందడం సువర్ణ అధ్యాయమని కూటమి నాయకులు అన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పట్ల కూటమి నాయకులు ఆజాద్ చౌక్ వద్ద సంబరాలు చేసుకున్నారు. తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు దీపాలు వెలిగించి సంబరాలు చేశారు. అలాగే 42 డివిజన్లలోని కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తమ ఇళ్ల వద్ద దీపాలు వెలిగించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు, ఏపీ సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, గౌతమి జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను, బీజేపీ నాయకులు అడబాల రామకృష్ణ, టీడీపీ జిల్లా మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలె విజయలక్ష్మి, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుకు ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రభుత్వం సూచనల మేరకు వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ఆదేశాలతో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో సంబరాలు నిర్వహించారు. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రాజ్యసభ బిల్లు చర్చను విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు వీక్షించారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కళాశాలతో పాటు మెన్ అండ్ ఉమెన్ హాస్టల్స్లో విద్యార్థులు, అధ్యాపకులు వివిధ కార్యక్రమాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి రాజ్యసభలో చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎన్నో ఇబ్బందులు వచ్చినా చివరకు ఆంధ్రుల రాజధాని అమరావతి కావడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 30 మందికి హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి లభించింది. ఎస్పీ డి నరసింహకిషోర్ తన కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి కొత్త ఏఎస్ఐలకు పోస్టింగ్లు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో పాల కల్తీ జరిగి 18 మంది మరణించడంతో జిల్లా యంత్రాంగం పాల విక్రయాలపై కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. పాల విక్రయదారులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ పొందాలని, లేని పక్షంలో 5 లక్షల వరకు జరిమానా విధిస్తామని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. పాల విక్రయాలపై పర్యవేక్షణకు పశు సంవర్ధక శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 651 మంది పాల విక్రేతలు సర్టిఫికెట్లు లేకుండా పాలు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. మరో 725 మంది అనధికారిక పాల విక్రేతలు
షాపు యజమానులు, పాల సహకార సంఘాలు లైసెన్స్ లేకుండా పాల సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.